సర్లే ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా తీసుకొచ్చే. లిల్లీ ఏం తీసుకురావాలో చెప్పలేదు. నీకు ఏమైనా తీసుకురావాలా బంగారం? ఓ ఇక్కడే ఉంటే కంటి చూపుతో చాంపేసేలే ఉంది. నిన్ను కొంచెం కూడా రొమాంటిక్ ఉండనే వస్తుందా? నాకు టీ కావాలి. ఓకే నాకు కాఫీ కావాలి. తీసుకొస్తా. ఇద్దరు కలిసి నా రక్తం తాగేలా ఉన్నారు. ఛీ కాఫీ టీ. ఫస్ట్ ఎవరు చెప్పారు? నువ్వే. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? నీకే. మరెవరికి ఇచ్చావు? అదేదో మిస్టేక్ లో ఇవ్వడానికి నువ్వు తాగేస్తున్నావా? లిల్లీ నువ్వు నవ్వడం ఆపుతావా? నీ వల్ల ఈ లొల్లంతా నాకు. చాలే, నేనేం చేసా? నువ్వేం చేయలేదు, అన్ని నేనే చేసిన. ఆ రోజు అక్కడికి రావడం, నిన్ను ఇక్కడికి తేవడం, ఇటీ ఫస్ట్ నీకు ఇవ్వడం, అన్ని తప్పులు నేనే చేసా. అవును కరెక్టేగా. చీ తిందో గోలా. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్ టేక్ దిస్. థ్యాంక్ యూ. ఏమైందన్న, షుగర్ ఎక్కువైందా? ఇంతకు ముందు ఇక్కడ కూర్చున్నావు, ఇప్పుడు అక్కడ ఎందుకు కూర్చున్నావు? సాయిరామ్. కర్మ గాలి, నేను వెళ్ళి బాత్రూమ్ లో కూర్చుంటా. మీ ఇద్దరికి ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలవండి. ఓకే సరే, టేక్ కేర్. ఎప్పుడు దీనికి అర్థం అవుతుందిరా? ఏం చేస్తున్నావు? తిన్నావా? లేదు. అవన్నీ తర్వాత చెప్తా. అవునా? ఓకే. ఓ ఇక్కడున్నావా? ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి నన్ను అనుమానిస్తున్నావా? నార్మల్ గా అడిగాను అంతే. మాట్లాడుకో, ఈ రోజంతా మాట్లాడుకో, ఏం పర్లేదు. ఓకే మాట్లాడుకో. నువ్వు చెప్పు. ఈ అమ్మాయిలేంటో కేరింగ్ చూపిస్తే అనుమానం అంటారు, అదే పట్టించుకోకపోతే ప్రేమ లేదంటారు. ఎప్పటికి అర్థం గారు వీళ్ళు. చరణ్, నాకు అర్జెంట్గా 5K కావాలి. ఇప్పుడా? ఇప్పుడు లేవు. అంత అవసరం ఏంటి? చెప్పకపోతే ఇయ్యవా? నాకు చాలా అర్జెంట్. ఏదో ఒకటి చేసి సెట్ చేయి కదా. సరేలే, ట్రై చేస్తా. హలో, అరే ఒక 5K కావాలరా. ఓకే. హలో, అరే ఒక 5K కావాలరా. హలో, ఒక 5K కావాలరా, అర్జెంట్ ప్లీజ్. ఇప్పుడు ఎలా? హలో, ఒక 5K కావాలి అర్జెంట్, ఏదో చేయవా? హలో నాన్న, నాకు అర్జెంట్గా ఒక 5K కావాలి. రూమ్ రెంట్ కట్టాలి, లేకపోతే బయటికి పంపిస్తారు. ఓకే, ఎంత ఉంటే అంత వేసి. ఓకే. ఓకే బంగారం, 3Kనే సెట్ అయ్యాయి. 3000 సెట్ అయ్యాయా? సర్లే అవి వేసే, మిగిలిన 2K నేను సెట్ చేసుకుంటాలే. వేసేసా? అవును, అంత అర్జెంట్ ఏంటి? అంటే ఆన్లైన్లో కొత్త డ్రెస్ చూసాను, అది కొందామని. డ్రెస్ కోసమా? మా నాన్నకి నేను రూమ్ రెంట్ అని చెప్పి వేయించుకున్నానే. ఆయన ఇప్పుడు ఆ డ్రెస్ కొనకపోతే చచ్చిపోతావా? అవును చచ్చిపోతాను. 3 గంటలు ట్రై చేసి 3000 వేసావు. అది బాలు అనుకో, 2 సెకండ్లోనే 2000 వేసాడు. ఎందుకు ఏంటి అని ఒక్క మాట కూడా అడగలేదు తెలుసా నీలాగా. ఇంతకా బాలియోడు? నా ఫ్రెండ్. రిచ్ ఫ్రెండ్ అనుకుంటా. సరే కానీ 300 పెట్టి డ్రైవర్లే కొనలేకపోతున్నా. ఇది 5000 పెట్టి డ్రెస్ ఉంటుంది. ఇదిలా ఉంది. నైస్, చాలా బాగుంది. ఈ జోక్ చూడు ఎలా ఉందో. చాలా బాగుంది కదా? అవును. ఏం బాలేదు, జోక్ ఏం బాలేదు. అమ్మాయి జర్రుంటే పానం పోయేది. బాలేదని చెప్పేశా. బంగారం
ఏంటి? ఒక ముద్దు వచ్చు కదా. పళ్ళు రాలుతాయి. ఏం పర్లేదు, కొత్త పళ్ళు కట్టించుకుంటా. కానీ ప్లీజ్ ఒక ముద్దు వచ్చు కదా. అంటే దీనికోసమే చాలా రోజులు ఉంటే వెయిట్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడు వచ్చావు? పళ్ళు రాలు కొడతా ఉన్నప్పుడు. మొత్తం వినేసింది. నువ్వున్నావు కాబట్టి సిగ్గుపడినట్టు, లేకపోతేనా పళ్ళు తీసి చేతి పెట్టేదా? దీనికి ఎలా అర్థమైందా? ఇడికేం పని పాటు ఉండదా? ఎప్పుడు నీకు కాల్ చేస్తుంటాడు? వాడు నా ఫ్రెండ్, చేస్తాడు నాకు. హలో చెప్పరా. చూస్తుంటే నా జీవితం కూడా 5 స్నాప్ స్టోరీ అయిపోయేలా ఉంది. నువ్వేదన్నా ఒకటి చెప్పొచ్చు కదా బాధలో ఉన్నప్పుడు మోటివేషన్కి. దాన్ని వదిలే. 2 years కష్టపడితే పడ్డది అది, దాన్ని ఎలా వదిలేస్తావు? నువ్వు చచ్చిపో. దీన్ని అడిగే బదులు చాగంటి ప్రవచనాలు వినడం బెటర్ తెలుసా? మోటివేషన్ అని వస్తుంది. ఏం చేద్దాం అనుకునేవి నువ్వు? ఇది ఇంకో బేబీ లవ్ స్టోరీ అవుతుంది. చెప్పరా లంగోట్. మళ్ళీ ఏమని కుంపలు ముచ్చుదాం అనుకుంటున్నావురా? అరే నేనేదో బాధలు ఉంటే అలా అంటావేంట్రా? ఒరే అదేమన్నా ఐశ్వర్యం అనుకున్నావారా? ఎప్పుడు అందులో హ్యాపీగా ఉండనికే. ఒరే ఫస్ట్ ఆ ఏడు పాపి మ్యాటర్ ఏంటో చెప్పు. నా లవర్కి పెళ్లిరా రేపు. అయితే నన్ను వచ్చి ఆశీర్వదించమంటావా? అరే నువ్వే అలా అంటావేంట్రా? తన లేపుకొచ్చి నువ్వే మాకు పెళ్లి చేయాలరా. చెప్పు తీసుకొని కుడితే చెవులు వినిపించకుండా అవుతాయి. ఒక్కదాన్ని లేపుకొచ్చినానికి ఇక్కడ తిన్న 2 ఇడ్లీలు కూడా అరుగుతలేవు. ఆ పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతారా? చచ్చిపో, నీ వల్ల మాకే ఉపయోగం లేదు. పెళ్ళి అంట పెళ్ళి. నీ వల్ల నాకు పెళ్లి కాకుండానే భయం వేస్తుందిరా. ఎప్పుడు ఏ డ్రమ్ములో ఏ కుక్కర్లో వేసి చంపేస్తారో అని. అరే బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నువ్వు కూడా అలా అంటే ఎలా రా? లాస్ట్ టైం ఇలా చెప్పి లిల్లిని తగిలిచ్చావు. ఇప్పుడు దానివల్ల చలికాలం కూడా చెమటలు పడుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఈ ఏడు పెద్ద వాళ్ళ నాన్న దగ్గరేడు. అప్పటికి ఒప్పుకోలేదనుకో, ఈ చచ్చిపోతాను బెదిరించేదో నన్ను కాకుండా వాళ్ళ నాన్నని బెదిరించు. చచ్చినట్టు ఆడే పిల్లనిస్తాడు. ఒరే నువ్వు ఇప్పుడే ఇలా ఏడుస్తున్నావు అంటే పెళ్ళాయకి ఇలాగే ఏడ్చావు అనుకో, ఏ హనుమూన్ కో తీసుకెళ్ళి చంపేసిద్ది అది. ఓకే ఓకే వెళ్తాలే. ఏడవకు. బాయ్ బాయ్. ఓకే ఏడవకు. మా నాన్నకి ఏం పని లేదు, తాయి నాకు ఫోన్ చేస్తాడు. నేను ఎక్కడ పడుకోవాలి? ఆ రూమ్ లో పడుకో. ఆ రూమ్ లో ఫ్యాన్ పనిచేయట్లేదు. అందుకే కదా నేను ఇక్కడ పడుకున్నా. ముందు నేను ఎక్కడ పడుకోవాలి అది చెప్పు. నువ్వు తన రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటాను. నేను తనతో పడుకోవడం ఏంటి? నేను పడుకోను, నేను ఇక్కడే పడుకుంటా. అవునా? ఇందా పడుకో. అమ్మాయితో కలిసి పడుకోవడం ఫస్ట్ టైం. ఏంటి? నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు, నార్మల్ గా పడుకో అంటున్నా. నేను నార్మల్ గా ఎక్కడ పడుకుంటాను, నువ్వు సోఫాలో పడుకో. నేను సోఫాలో ఎందుకు పడుకోవాలి? అయితే బయట పడుకో. దానికంటే సోఫానే బెటరు. దీనమ్మ ప్రశాంతంగా నిద్ర కూడా పోనిచ్చలేరు. ఏం టార్చర్ రా ఇది. మొత్తానికి నా రూమ్ లో నేను సోఫాలో పడుకునే రేంజ్కి తెచ్చారు. ఆడాలని నమ్ముకుంటే ఆగమే పోవాల్సిందే. ఏం చేస్తున్నావు? నువ్వు మిడ్ నైట్ ఆ లిల్లీ దగ్గరికి వెళ్తే నాకు తెలియాలి కదా, అందుకు. అసలు నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తాను? బెల్లం దగ్గరికి చీమలు ఎందుకు వెళ్తాయి అంటే ఏం చెప్తాం, అలానే ఇది కూడా. ఇది మారదు. అసలు తనకు నాకు ఏ సంబంధం లేదంటే నువ్వు ఇంకా నమ్మట్లేదా? నాకు నమ్మకం లేదు దొరా. నీ అనుమానంతో ఆయాసపడుతున్నావే నువ్వు. మెంటల్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిపోయింది. మెడకు చుట్టుకో, ఇంకా ఈజీగా తెలిసిపోయింది. పిచ్చి బాగా ముదిరిపోయింది నీకు. పడగా ఏం కర్మరే. వీడెక్కడికి వెళ్ళాడు?